పూజ చేసుకునే పద్ధతిగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకొచ్చుగా. అబ్బే, కేక్ కట్ చేయకుండా న్యూ ఇయర్ కి ఎప్పుడైనా వెల్కమ్ చెప్పామా? ఎక్కడి నుంచి తెచ్చారో గానీ ఈ ఆచారము నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నా, హాస్టల్లో ఫ్రెండ్స్ తో ఉన్నా కేక్ కట్ చేయడం అనే ఘట్టం ముగిసిన తర్వాత మాత్రమే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము. ప్రతి ఇంట్లోని, ఆఫీస్లోని, హాస్టల్లోని, షాప్స్లోని ఈ కేకు వాడకం ఇలా ఉంది కాబట్టి వర్షాకాలం వస్తే పుట్టకొక్కులు పుట్టుకొచ్చినట్టు వీధికి 10 బేకరీ షాపులు పుట్టుకొచ్చేస్తున్నాయి. వింత కాకపోతేను డిసెంబర్ 31 ఈవినింగ్ 5 o'clock షాప్కి వెళ్తే ఇన్ని కేకులు కనబడ్డాయి. డౌట్ వచ్చి ఇవన్నీ ప్రీ బుకింగా అండి, ముందే ఆర్డర్ చేసుకున్నారా అని అడిగితేను అబ్బే ఇవన్నీ అరగంటలో మాయమైపోతాయి చూడండి, ఇదే ప్లేస్లో రాత్రి 10 గంటల వరకు కేకులు పెడుతూనే ఉంటాము అని అన్నారు. వీళ్ళు కేకులు పెట్టడానికి ప్లేసులు లేక షెల్ఫ్ల్లోనూ, కౌంటర్ పక్కన కూర్చుని తినే టేబుల్స్ పైన కూడా పెట్టేశారు. కేకుల గురించి చెప్పడానికి ఇంకే ఉంటుంది కానీ ఈ షాపులో ఉన్న కేకుల్ని, ఈ షాపు ఓనర్ని చూసి మాత్రం ముచ్చట అనిపించింది. ఎందుకంటారా, బిజినెస్ అలా ఉంది మరి. రకరకాల రంగులతో, రకరకాల ఫ్లేవర్స్తో, అద్భుతమైన రుచితో చూడ చక్కగా ఉన్నాయనుకోండి. ఇన్ని మాట్లాడుతున్న నేను కూడా కేక్ కొనడానికే వచ్చాను అనుకోండి. న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి మాత్రమే కాదండో ఈ కేక్. మా మామయ్య గారి పుట్టినరోజు కూడా January 1 అవ్వడంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినట్టు ఉంటుంది. అలాగే న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పినట్టు కూడా ఉంటుందన్నమాట. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మన ఇంట్లో కేక్ కటింగ్ అయిపోగానే అందరితో కలిసి కింద సెల్లార్లో కూడా కేక్ కటింగ్ జరుపుకుంటున్నాము. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, మరి మీరు ఎలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి.